నేను మీ అందరిని ప్రార్థించేది ఒకటే, మనం చేసిన పని ప్రజల అనుభవంలో ఉంది. నాకంటే బాగా మీకే తెలుసు, ఎందుకంటే జనంలో ఉండేది మీరు, తెల్లారు లేస్తే ప్రజలతో మాట్లాడేది మీరు. 50 రోజులైంది నిన్నటి కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఈ 50 రోజులలో గ్రామాలలో రైతులు ఏమంటున్నారో, గ్రామాలలో ప్రజలేమంటున్నారో నాకంటే బాగా మీకే ఎరుక. ఏమంటున్నారు? ఇవాళ కరెంటు ఓంగనే 1 గంట 2 గంటలు ఏమంటారు ప్రజలు? చూసినావా? కేసీఆర్ చెప్పిందే నిజమైంది. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని కేసీఆర్ ముందే చెప్పిండు. ఆయన చెప్పినట్టే అయితాంది. చెప్పినట్టు వినకపోతే మీ అనే బాధ ఇలా రైతులు పడతాను. ఫోన్లు చూసుకుంటాను పాపం తెల్లారు లేచి. నీకు పడ్డదా అంటే రైతు బంధు, నీకు పడ్డదా, నీకు పడ్డదా అంటే నీకు పడ్డదా. ఈ రోజు వరకు కూడా 2.5 ఎకరాల కంటే ఎక్కువ రైతు బంధు పడలేదు. ఇయాలటికి కూడా. ఆ రోజేమో ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నాడు, కేసీఆర్ బిచ్చమేసినట్టు ఎత్తాడు రైతు బంధు 10,000